లైఫ్ లో జెండర్స్ మధ్య ఈక్వాలిటీ ఇంపార్టెంటే, కానీ దానికంటే మీ ఐక్యూ కూడా క్వాలిటీ అయితే కొంచెం బాగుండని నేను చాలా సార్లు అనుకున్నా. నేను అందరి గురించి అనట్లే, అందులో కొందరు గురించి అంటున్నా. ఐక్యూ క్వాలిటీ గురించి అంటున్నా. మీకు అర్థమవుతుందా? ఐక్యూ క్వాలిటీ గురించి అంటున్నా. ఉమెన్ ఐక్యూ క్వాలిటీ గురించి అంటున్నా. ఏంటి? సరే సరే బాగా చెప్పావు గానీ ఫోన్ పేకి మనీ సెండ్ చేసా చూడు. వీలైనంత వరకు లోన్ క్లియర్ చేయి. మిగతాదంతా నెక్స్ట్ మంత్ నుంచి మన శాలరీలో హాఫ్ పే చేసి క్లియర్ చేద్దాం. ఓకేనా? మరి మీ నాన్నకి శాలరీ పంపివా? అదేదో ఫస్ట్ మంత్ జాబ్ వచ్చింది, శాలరీ పడింది అన్నట్టు చిన్న అప్రోల్ ఇచ్చినట్టు అప్పు చేసి ఇచ్చా. అయినా నేను ఎవరిని? ఇండిపెండెంట్ గర్ల్ ని. నాకు బోల్డ్ ఖర్చులు ఉంటాయి. ఇది మళ్ళీ మొదటికొచ్చింది. రియలైజే వచ్చింది అనుకున్నా, అప్పు రిటర్న్ చేయడానికి వచ్చింది. మీ అమ్మాయిలకి పట్టింపులు పోవా? ఎంతసేపు ఈక్వాలిటీ మీద పడ్డమే కాదు, కొంచెం ఐక్యూ క్వాలిటీ పెంచుకోండి. బాయ్. అందరు ఇలాగే ఉన్నారు, అందులో కొందరు ఇలాగుంటారు. నా కర్మకి వాళ్ళు నాకే తగిలారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.